ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిరలోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాది ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట బీభత్సం అతని ప్రతాపం హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ టు బెనీ. ఇప్పుడు నేను ఉన్నాను బెనీలా. బెనీ ఎందుకు అంటున్నానంటే నిన్న నైట్ పోఖరా నుంచి బెనీ రావడానికి నాకు పట్టేసింది ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. వచ్చినప్పటికి బస్సులు లేవు, ఏం లేవు. బెనీలో స్టాప్ తీసేసుకున్నా. నా హాస్టల్ ఏమో అదే నా హాస్టల్. నిన్న నైట్ ఇక్కడే స్టే చేశా. నైట్ అంతా స్టే చేశాను. ఇక్కడ నది చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఇప్పుడు టైం అవుతుంది 8:30. నేను బుక్ చేశాను ఈ క్యాబ్, ఎందుకంటే బస్సులు లేవు ఈ టైంలో. ఏ బస్సులు లేవు. బస్సు అన్న స్టార్ట్ 11 o'clock కన్నా ముక్తినాథ్ కోసం. నేను ఇప్పుడు వెళ్తా ముక్తినాథ్. ఇదే క్యాబు. ఈ క్యాబ్ మనకి పడింది 10,000 రూపీస్, నేపాలీ రూపీస్లా. 2 members ఉన్నాం, నేను ఒక ఇండియన్ ఫ్రెండే ఉన్నాడు. ఇప్పుడు మెయిన్లీ మనము ముక్తినాథ్ వెళ్తాం. ముక్తినాథ్ ఇక్కడ నుంచి నియర్ అబౌట్ 110 kilometers అంట. చూస్తాం, వెళ్ళి రావడానికే ట్రై చేస్తాము. మెయిన్లీ వచ్చేయాలనుకున్నాను, బట్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉందో వెదర్. అక్కడ వెదర్ అయితే చాలా బాగుందంట. స్నోఫాల్, నిన్న నైట్ స్నోఫాల్ అయింది, చూడాలి. లెట్స్ సీ గైస్. రోడ్ చూడండి, రోడ్ ఎలా ఉంది ఇక్కడ. Hey bro, crank it up. Wow. 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 నేను ఉన్నాను ఇప్పుడు ఎంత ఆల్టిట్యూడ్లో హైట్లో ఉన్నానంటే 2800 meters ఆల్టిట్యూడ్లో ఉన్నాను ఇప్పుడు మేము ఇక్కడ వెళ్ళి ముక్తినాథ్ ఎంత దూరం అంటే ఇంకొక 1 hour పడుతుందంట. 60 kilometers నియర్ అబౌట్. ఇప్పుడు గాషా ఇక్కడ నుంచి ముక్తినాథ్కి నియర్ అబౌట్ 60-70 kilometers అరౌండ్ ఉంది. ఇక్కడ మనకి పర్మిట్ తీసుకోవాలి, ఆన్లైన్ పర్మిట్ లేకుండా మీరు వెళ్ళలేరు. ముక్తినాథ్ అయితే వెళ్ళలేరు, 100% వెళ్ళలేరు. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఆన్లైన్ పర్మిట్ తీసుకున్నాను. ఇక్కడ పర్మిట్ ఆఫీస్ ఇది. ఈ పర్మిట్ తీసుకోవడానికి మనకి ఏం కావాలా, పాస్పోర్ట్ అయినా అవుతుంది, బట్ ఇండియన్ ఆధార్ కార్డ్ ఇంకా పనిచేస్తుంది. ఇండియన్ కరెన్సీ అవుతుంది, ఆన్లైన్ అవుతుంది, అన్నీ అవుతాయి. ఫోన్పే ఇంకా పనిచేస్తుంది. మన పర్మిట్ అయితే వచ్చేసింది. ఇది నాకు పడింది 1200 రూపీస్ నేపాలీ కరెన్సీలో. అది ఎక్కడ చేయాలంటే ఇది ఇక్కడ ఈ మేడం ఉంటుంది. ఇక్కడ ఈ మేడం చేపిస్తుంది, బాగుంటుంది. పర్మిట్కి మీకు అక్కడ రాసి ఇంకా ఉంటుంది. per person 1200 రూపీస్ నేపాలీ రూపీస్ది. ఇక్కడ చెకింగ్ అవుతుంది. చెకింగ్ చేసిన తర్వాత ఇదో ఇలాంటిది హాఫ్ పేజ్ ఇస్తాడు. హాఫ్ పేజ్ వాళ్ళు తీసుకుంటారు. ఫైనల్లీ ముక్తిధామ్ అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి ట్రాక్ ఉంది ఇంకా ముక్తినాథ్కి. ఇక్కడ వెళ్ళి ఇలా వెళ్ళి ట్రాక్ చేయాలి. 2.5 kilometers. भैया कितना लेते घोड़े का? 400 आने जाने का? आने का जाने का? ఈ గుర్రం మీద 400 రూపీస్ పడింది నాకు ఇది. ఇప్పుడు గుర్రం మీద ఎందుకు వెళ్తున్నాం అంటే మందిరము 12 o'clock క్లోజ్ అవుతుంది. అందుకే గుర్రం తీసుకుని బేగి వెళ్తాం. వచ్చేటప్పుడు నడుచుకు వచ్చేస్తా, ప్రాబ్లం లేదు. ఈ గుర్రం మనకు పడింది 400 రూపీస్ నేపాలీ రూపీస్లో, అంటే ఆల్మోస్ట్ 250 ఐ థింక్. ఆగానే పెద్ద స్కామ్ అయిపోయింది ఇక్కడ. అక్కడ కింద 400 రూపాయలు అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత 650 అంటుండు నేపాలీ కరెన్సీ. మళ్ళీ ఇండియన్ కరెన్సీ అంటాడు. అంతా ఇలా ఉంటుంది గుర్రాలు ఇక్కడ. లైఫ్లో అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, నేపాల్ ముక్తినాథ్ రావాలని. ఆ డ్రీమ్ ఈరోజు నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇదే ముక్తినాథ్ గుడి. ఇది గరం కుండ్. ఇందులో స్నానం చేసి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు టెంపరేచర్ ఏమో -3 ఉంది. మొత్తం ఐస్ అయిపోయింది. బయట వాటర్ చూస్తారా, ఐస్ గడ్డ కట్టేసినది. ఇదంతా ఐసే. స్లిప్ అవుతుంది చూసారా, స్లిప్పీగా అవుతుంది అంతా. ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిరలోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాది ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట ప్రమాదాలతో ఈ గుడికి నేను రావాలని ఎప్పుడు పెట్టా అనుకున్నా. చాలా సంవత్సరాలు పెట్టి కాశ్మీర్ వెళ్ళాను, మనాలి వెళ్ళాను, లదాఖ్ వెళ్ళాను, అన్నికి వెళ్ళాను. బట్ నేపాల్ ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ది వచ్చినది. ధన్యమైపోయింది. చాలా బాగుంది ఇక్కడికి. ఏరియా, టెంపరేచర్, మనుషులు అన్నీ నచ్చేసాయి నాకు. నాకు అన్నికన్నా హ్యాపీనెస్ వచ్చింది అంటే ఇక్కడ కోసం
ఒకటి కల్చర్, ఈ కల్చర్ చాలా బాగుంది. आ रहा है ఆ, इसमें आप परिक्रमा करिए, बाद में वहाँ निकल के आपका वहाँ पर झुप्पी करने से आपका मन पूरा हो जाएगा. ఓకే కరెంగే కరెంగే. ये आप लोग का यहाँ करना ही पड़ेगा. ఓకే స్నానం అయితే ముందు చేసేస్తున్నా. స్నానం చేసిన తర్వాత గుడికెళ్ళి దర్శనం చేసిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్. ఇప్పుడు -3 ఉంది. స్నానం ఎలా చేస్తానో అర్థం అవ్వట్లేదు కానీ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. ఐస్ వాటర్, లిటరలీ ఐస్ వాటర్ అనొచ్చు. ఫైనలీ నేను స్నానం చేసేసా. ఇప్పుడు అవుతున్న టెంపరేచరు -3 ఇలా ఉంది. చలి మామూలు లేదు, మొత్తం ఫ్రీజ్ అయిపోయి చేయలు. అమ్మా గుడికి వెళ్ళాలంటే స్నానం చేయాలి, అందుకే స్నానం చేసి వెళ్తున్నా. మోక్స్ అంతే గైస్. ఫైనలీ దర్శనం అయిపోయింది ముక్తిధామ్ది. ఇంత చల్లగా ఉందంటే కాలు అంతా మొత్తం బరపు అయిపోయినది. ఇప్పుడు సాక్స్ వేసేసుకొని, ఫస్ట్ సాక్స్ వేసుకొని మనం కిందకి వెళ్ళిపోతున్నాం. కిందకి వెళ్ళి చాలా ఉన్నాయి పనులు. ఈ బ్లాగ్ ఇక్కడ వరకు ఎండ్ చేస్తాను. బాయ్ గాయ్స్.